ఆయుష్ ఇస్తాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. కుక్క వణికిపోతూ, స్వామి, నేనెప్పుడూ ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి. 40 ఏళ్లు చాలా ఎక్కువ, నాకు 20 సంవత్సరాలు చాలు అని అంది. బ్రహ్మదేవుడు కూడా నిజమే కదా అని అంగీకరించాడు. తరువాత గుడ్లగూబను పిలిచి, గుడ్లగూబ, నీకు 40 ఏళ్ల ఆయుష్ ఇస్తాను, నీకిష్టమే కదా అని అన్నాడు. దానికి గుడ్లగూబ నిశ్శబ్దంగా, స్వామి, రాత్రంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి, ఇది చాలా కష్టం, నాకు 20 సంవత్సరాలు చాలు అని చెప్పింది. బ్రహ్మదేవుడు తృప్తిగా సమ్మతించాడు. చివరికి మనిషిని పిలిచాడు. మనిషి, నీకు 40 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. కాని మనిషి అత్యాశతో, స్వామి, నాకు 100 సంవత్సరాల ఆయుష్ కావాలి అని ఆశపడ్డాడు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, సరే, గాడిదకు, కుక్కకు, గుడ్లగూబకు మిగిలిన ఆ 60 సంవత్సరాలు నీకే ఇస్తాను, అంటే మొత్తంగా 100 సంవత్సరాలు జీవించు అని అన్నాడు. అలా మనిషి జీవితం 3 భాగాలుగా మారింది. మొదటి 40 సంవత్సరాలు ఆనందంతో యవ్వనంతో జీవిస్తాడు. తర్వాత 20 సంవత్సరాలు గాడిదలా బరువును మోస్తూ కుటుంబ బాధ్యతలను